చూడు జై వాల్మీకి మనవాళ్ళు కూడా ఒక ఇద్దరు తప్ప ఎందుకంటే కాలాతీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చరిత్రలో వాల్మీకులని ప్రజాప్రతినిధులని ఎప్పుడు సన్మాన కార్యక్రమం జరగలేదు. ఆ ఉద్దేశంతోనే సన్మాన కార్యక్రమం పెట్టడం వాళ్ళకు సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి జై నిమిషం మౌనం పాటించాలని చెప్పి మౌనం పాటించిన సంఘటన ఆ సంఘటనకు మనమంతా ఒక నిమిషం మౌనం పాటించాలని చెప్పి మన ప్రజాప్రతినిధి సన్మానంలో చెందు వారికి కూడా ధన్యవాదాలు. వారికి ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తున్నారు, ఎంపీ టికెట్ ఇస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ పార్టీలో ఏ ఒక్క వారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తలేదు, ఎమ్మెల్సీ ఇస్తలేదు. ఓన్లీ వచ్చి మాటలు చెప్పి పట్టించుకొని మా వారికి ఓట్లను దక్కుకొని పోతున్నారు. ఇది కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నారు సార్. మీరు ఏపీ ఎమ్మెల్యేలు ఇస్తారు, మా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు అయితే మా వాళ్ళకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ అల్లాపూర్ తాలూకా 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో 2014 తర్వాత ఒక్క డిప్యూటీ లేదు, ఒక్క ఎంపీపీ లేదు, ఒక కోఆపరేటివ్ చైర్మన్ లేదు, ఒక వైస్ ఎంపీ లేదు, ఒక సొసైటీ చైర్మన్ లేదు. ఇవన్నీ మీరు పరిగణన తీసుకొని మీరు మా వాళ్ళకు కొద్దిగా వివరిస్తే మా వాళ్ళు చైతన్యవంతులవుతారు. మా వాళ్ళని ఓటు పరిచే అన్ని రాజకీయ పార్టీలు ఓటు పరిచే వాడుకుంటున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మా వాళ్ళకు మంచిగా ఉపన్యాసం ఇస్తారని మేము అనుకుంటున్నాము. ఇంతటితో నా ఉపన్యాసం